శ్రీగురు చరిత్ర 3వ అధ్యాయం. సిద్ధుని వాక్యములు విన్న నామధారికుడు భక్తియుక్తుడు. మీ నివాస స్థలం ఎక్కడా? మీ ఆహారమేమి అని ప్రశ్నించను. అంతటా సిద్ధుడు, గురువు నివాసం చెయ్యు ప్రదేశమే నాకు నివాసము. సర్వకాల సర్వావస్థల యందు గురుదేవుని నామామృత పానమే నాకు ఆహారం. శుభకరమైన ఈ పుస్తకము సదా నేను భక్తితో పారాయణం అనుసరిస్తాను. ఇది సద్గురు చరిత్ర. దీనిని వినుట వలన భుక్తి ముక్తి కోరిన కోరికలు సిద్ధించుట లభించును, మోక్షము లభించును. దీనిని పారాయణ చేయ భక్తులు సకల కామనలు నెరవేరును అని తెలిపారు. సిద్ధుని నామధారకునకు నమస్కరించి, నాకు గురుచరిత్ర వినవలనని ఇచ్చగలిగినది కావున నాకు గురుచరిత్ర పానం చేయింపుడు, నా అజ్ఞానములు పోగొట్టి నన్ను ఉద్ధరింపుడు అని వేడుకున్నాడు. సిద్ధుడు నామధారకుని తీసుకుని నిత్య సద్గురు నివాస స్థలమైన అశ్వత్థ వృక్షంను సమీపించి, అజ్ఞానము చేత నీకు గురువునందు దృఢభక్తి లేదు. జగద్గురువు కామధేనువే కావున నీ చిత్తమునందు సంకుశయ కులితమును విడనాడి దృఢ చిత్తంతో శ్రీగురు చరణములను వేడుము. నీకు త్వరలోనే గురుధ్యాస సిద్ధి, తద్వారా అనంత ప్రాప్తి కలుగు కాలము సమీపించినది. నీవు మనస్సు వాక్కు శరీరము దృఢతరము చేసుకుని నేను చెప్పే ఈ గురుచరిత్రను శ్రద్ధగా వినుము అని నామధారికునితో పలికి గురుచరిత్రను చెప్పడం ఆరంభించాడు. తన మాయచే సకల సృష్టి యొక్క ఆధారం అనుసరించి నిర్గుణ పరబ్రహ్మము సత్వ రజస్తమో గుణములచే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల రూపమున వ్యవహరించబడెను. రజోగుణము గల బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించాడు. సత్వగుణము గల విష్ణువు ఈ సృష్టిని రక్షించెను. తమోగుణములు గల శంకరుడు ఈ సృష్టిని నాశనం చెయ్యను. పూర్వము సూర్యవంశ ప్రభువైన అంబరీషుడు అను హరిభక్తుడు ఏకాదశి వ్రతము అనుసరించాడు. ఒకసారి ఏకాదశి వ్రత సందర్భమున ద్వాదశి తిథి ఒక గడియ మాత్రమే మిగిలియున్న సమయంలో దుర్వాసముని అంబరీషుని గృహమునకు వచ్చెను. భోజనమునకు రమ్మని ఆహ్వానించెను. కాని ఆ ముని ద్వాదశి తిథి ముగియుచున్నది, ఇంకానూ రాకుండటచే అంబరీషుడు తన ఏకాదశి వ్రతమును భంగం చేయిస్తాడని భీతి చెందాడు. కేవలము జలపానము అనుసరించినచో ఉభయసిద్ధి కాగలదని భ్రమించి జలమును గ్రోలెను. అంతటా దూర్వాసముని కూపితడై అంబరీషుని, రాజా, నానాయోనులయందు జన్మింపుము అని శపించబోగా అంబరీషుడు శ్రీహరిని ప్రార్థించెను. తక్షణమే తన భక్తిని ఆ శాపము నుండి రక్షింపగోరి శ్రీహరి దూర్వాసనకు అంబరీషునకు మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఈ విధముగా శ్రీహరి అంబరీషునకు ముందుగా నిలబడి వాడై వాని శాపమును తాను స్వీకరించి భూభారాహరణము గావించుటకై 10 అవతారములు ఎత్తి లోక కళ్యాణము గావించను. ఈ అవతారములు కాగా ఇంకాను కొన్ని గుప్త అవతారాలు కూడా కలవు. అట్టి వానిలో శ్రీ దత్తాత్రేయుల అవతారం మిక్కిలి ప్రసన్నమైనది. జై గురుదత్త.